హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఇక్కడైతే మా హనీ డ్రెస్సెస్ చూస్తున్నాను. అవి ఎప్పుడో అనమాట. అవి తీసి అరేంజ్ చేశాను. ఇంకా మా హనీ అయితే రెడీ అయిపోయింది ఫ్లాగ్ పట్టుకొని. ఈ డ్రెస్ వచ్చి హనీ 9 months అప్పుడు వాళ్ళ అమ్మమ్మ హనీ కుట్టిందండి. అది ఇప్పుడు కూడా సరిపోతుంది. లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి కుట్టింది. ఇంకా హనీ రెడీ అయిపోయాక ఫొటోస్ కోసం మా కష్టాలు చూడండి. ఫొటోస్ దిగమంటే అస్సలు దిగనంది. చాక్లెట్స్ ఇచ్చాను చేతికి, అయినా దిగనంది. ఫైనల్గా హనీని అయితే మాయ చేసి ఏదో కొన్ని ఫొటోస్ అయితే తీసామండి గుర్తు కోసం. సో ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఈ కలర్స్ చూస్తే నాకు ఫ్లాగ్ కలర్స్ గుర్తొచ్చి ఇలా ఒక క్లిప్ అనేది తీసాను. ఇందులో కూడా అన్ని ఫ్లాగ్ కలర్సే కనిపించాయి. సో ఇది వచ్చి లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి, అంటే హనీ 9 months అప్పుడు మేము చేసిన థీమ్ అనమాట. నా చున్నీస్ ఉంటాయి కదా, వాటితో ఇలాగా ఇండియాది పెట్టి అలాగే ఫ్లాగ్స్ పెట్టి హనీని ఫోటోషూట్లా తీసాము. ఇంట్లోనే రెడీ చేసి తీసామండి. అప్పుడైతే 9 months కాబట్టి ఏదో పర్లేదు, కొద్దిగా కోఆపరేట్ చేసింది. ఇప్పుడైతే అస్సలు దిగనని ఏడ్ చేసింది అనమాట. సో అప్పుడు హనీకి యూట్యూబ్ ఛానల్ లేదు కదండి, ఇప్పుడు ఉంది కాబట్టి ఆ వీడియోస్ కూడా ఇందులో పోస్ట్ చేస్తున్నాను. చూసారా, హనీని ఫొటోస్ తీయడం కోసం ఏదో ఒక వస్తువులు ఇచ్చి ఎంగేజ్ చేస్తున్నామండి. చేతిలో పౌడర్ పఫ్ ఉంది కదా, అలాగే బ్యాంగిల్స్ అవన్నీ ఇచ్చి ఎంగేజ్ చేస్తూ ఫొటోస్ అయితే తీస్తున్నాం అనమాట. సో నేను తీసుకున్నాను, నా వైపు చూస్తుంది. ఎలాగైతే కొన్ని ఫొటోస్ అనేది తీసేసామన్నమాట. అవి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో లాస్ట్ ఇయర్ ఇండిపెండెన్స్ డేకి అయితే ఆ రోజు ఈవినింగ్ విజయవాడ ట్రెండ్సెట్ మాల్కి వెళ్ళాము. అక్కడ ప్లేయింగ్ జోన్ ఉంటుంది కదా కిడ్స్ది, అందులోకి వెళ్ళామన్నమాట. సో హనీ అయితే బాగానే ఆడుకుంది. అప్పటికి 9 months కదా, ఏమీ తెలియదు. కాకపోతే అన్నీ ఎక్కించి మేము అలా చూపించామన్నమాట. ఈ పిక్ కూడా ట్రెండ్సెట్ మాల్లో దిగిందేనండి. అలాగే ఆ ట్రెండ్సెట్ మాల్ ఎదురు ప్లేయింగ్ ఏరియా ఉండేది కదా బయట, అక్కడ కూడా హనీ ఇలాగా ఉయ్యాలుగిందనమాట. ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే హనీ మంచి వీడియోస్ అనేది మీరు చూడగలుగుతారు. కొంచెం మీ సపోర్ట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై.